నిజంగా అసలు ఈ షెయి పార్టీ పాలనల రోడెక్కనోళ్ళు ఎవరోళ్ళ చెప్పుర్రి. చూస్తూనే ఉన్నాం కదా మనం. రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు, ఆటో డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చిర్రు, టీచర్లు నిరుద్యోగులు ఇట్లా ఒకలా ఇద్దరా, ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక కష్టం వస్తూనే ఉన్నది, రోడ్ల మీదకి రావాల్సి వస్తూనే ఉన్నది. ఇగో పాపం బడి పిల్లలు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ సార్కు శాపాలు పెడతాండ్రు. ఎందుకో ఏమిటికో చూడుండ్రి మీరే. ఇక స్కూళ్ళల్లో వయ్యులు పట్టుకునే బడి పిల్లలు చూడుర్రి రోడ్ల మీదకి వచ్చి ఎట్లా హరిగోసపడుతురో, ఏ తీర్ల బాధ చెప్పుకుంటురో. ఈ పిల్లల బాధ ఏందో సమజైంది కదా నొల్లా. ఏంటంటే అస్ఫాబాద్లో ఉన్న తెలంగాణ మోడల్ స్కూళ్ళల్లో మొన్న టీచర్ల ట్రాన్స్ఫర్లు అయినాయి. అయితే 17 మందిని బదిలీ చేసిరు. సరే బదిలీలు చేస్తే చేతిరి, మరి బదిలీ చేసిన వాళ్ళ జాగల వేరే టీచర్లను పెట్టాలన్నా అద్దా, కానీ చెయ్యలే. అసలు టీచర్లను పెట్టుడే మర్చిపోయినట్టున్నది సర్కారు. 17 మందికి ఇద్దరంటే ఇద్దరే టీచర్లను పంపిరట. 17 మంది టీచర్లు ఎక్కడా, ఇద్దరెక్కడా? అంటే పిల్లగాళ్ళ చదువులు సత్యనాశ చేసినట్టేనా కాదా? పిల్లలు కూడా చూసిరు, వాళ్ళని అడిగిరు, వీళ్ళని బతలాడిరు, కానీ చదువుల ముచ్చడి తీస్తే ఏ ఆఫీసర్ కూడా పట్టించుకునే లేదట. అందుకే పాపం ఇగో వీళ్ళే రోడ్ల మీదకి వచ్చిరోళ్ళ, మాకు చదువులు కావాలి, టీచర్లు కావాలని ధర్నా చేసిరు. నాకైతే వీళ్ళని చూస్తుంటే మస్తు పాపం అనిపిస్తుంది. పిల్లలను రోడ్డు పాలు చేసుడేందోళ్ళ వాళ్ళేమన్నా ఇది కావాలి, అది కావాలి, అట్లా కావాలి, ఇట్లా కావాలని అడుగుతుర్రా? చదువులు చెప్పేందుకు టీచర్లు కావాలి, ఎక్కువ కూడా వద్దు. ఎంతోమంది పోయిరో గంతమందిని ఇచ్చినా మంచిదే, మా చదువులు నాశనం చేస్తే ఏమవుతుందని అడుగుతుర్రు. మరి పిల్లల చదువులు కూడా చక్కగా చేపియకుంటే ఎందుకున్నట్టుల్లా ఈ ప్రభుత్వాలు, ఈ ఆఫీసర్లు? అంటే తెలంగాణలో ఎవ్వరు చదువులు చదవద్దు, చదువులు వెనకకే పోవాలి, ముంగడికి పోవద్దని కుట్రేషన్ పెట్టుకున్నట్టే ఉన్నదా లేదా? యోగిట్లనే అనిపిస్తుందట.